అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి పేర్ని నాని గారు బందర్. మరి నారా చంద్రబాబు నాయుడు గారు హిందువు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సర్వ మతాలకు గౌరవం ఇవ్వటం ఆయన ధర్మం. ప్రతి ఒక్క మతాన్ని కూడా ఆయన గౌరవిస్తుంటాడు. ఒకసారి తెలుసుకోండి. కాబట్టి ఆయన అందరి దగ్గరికి వెళ్తాడు. ఏబ్బా పేర్ని నాని గారు ఒత్తొత్తి మాటలు మాట్లాడుకుంటూ చెప్పటం, పాలకుడు అంటే ఈ మతాలన్నిటికీ సమానంగా చూడటం. ఒకసారి తెలుసుకో పేర్ని నాని గారు. మీ జగన్ గారు తన మతమే గొప్పది, ఇతర మతాలు గొప్ప కాదు అని ఇతర మతాలను తక్కువగా చేసి మాట్లాడటం అది చాలా ఎంతవరకు సహజం ఒక్కసారి ఆలోచించండి. ఒక ముస్లిం మసీదుకి వెళ్తే దేవుని భక్తితో ఉండాలంటే టోపీ పెట్టుకుంటాడు. నేను అల్లాని నమ్ముతున్నాను నేను అని ఈ అల్లా ఈ ప్రపంచానికి ఏకైక దైవం అని అంటాడు ఆ అల్లా. అలాగే ఎవరైనా చేస్తారు వాళ్ళ మతానికి. ఒక చర్చికి వెళితే చర్చిలో కూర్చొని గుడ్డ నెత్తిపైగా వేసుకొని ప్రార్థన చేసేది అది దైవ మతంలో ఉన్నట్టు. ఒక అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఇరుముడ్లు కట్టుకొని నెత్తి మీద టోపీలాగా మూట పెట్టుకొని వెళ్ళేటప్పుడే అది దైవభక్తితో ఉన్నప్పుడు. అక్కడ కూడా దేవుని దగ్గర కూడా ఇంతేను, అదే విధంగా ఉంటుందేమో. మరి ఈ విధంగా ఇన్ని రకాలుగా చేస్తుంటే ఇన్ని రకాలుగా నా దేవుడే గొప్ప అని అంటాం ఎంతవరకు సహజం ఒక్కసారి ఆలోచించండి మీరు. వాళ్ళ భక్తితో ఉన్నప్పుడు ఎక్కడ తిరిగినా ఎక్కడ చేసినా కానీ చర్చికి చేరేదాకా వాళ్ళకి భయం. ఎవరు వస్తారో, ఎవడు కూడా పెట్టుకుంటూ, ఎవరు ఎలా ఉంటుందో అని చర్చికి పోయి ప్రార్థన చేసి గుడ్డ కప్పుకుంటే అది భక్తితో ఉన్నట్టు. ఇవన్నీ ఎక్కడ తిరిగినా ఎన్ని అబద్ధాలని ఇవన్నీ అక్కడికి పోతే దేవుని భక్తితో ఉన్నట్టు. ఒకసారి ఆలోచించుకోండి. ఈ విధంగా చేస్తూ 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, నా దేవుడే గొప్ప, ఇతర దేవులు గొప్ప కాదు, ఒక తాత్కాలికంగా వస్తాను నేను అంటానికి ఎలా సహజపడుతుందో ఒక్కసారి ఆలోచించండి పేర్ని నాని గారు అని తెలియపరుస్తూ, ఇది కొంచెం మారవలసిందిగా చేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.